ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లనున్నారాయన. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ అధ్యక్షతన 5 ప్రాంతాల్లో క్యాడర్ సమావేశాలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ రీజనల్ క్యాడర్ సమావేశాలు మొదలు కానుండగా తొలి సమావేశానికి విశాఖ జిల్లాలోని భీమిలి వేదిక కానుంది. ఇక 4 నుంచి 6 జిల్లాలకు కలిపి ఒకే క్యాడర్ సమావేశంగా నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటనలు జరగనున్నట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో 175కు 175 సీట్లలో గెలిచేలా వారిని సిద్ధం చేయడమే ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై ముమ్మరంగా ప్రచారం చేయాలన్నారు ఏపీ సీఎం జగన్. ఆరోగ్యశ్రీ సేవల్ని ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆరోగ్యశ్రీ కార్డులను నిర్ణీత సమయంలో అందించాలన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 25 లక్షల వరకు వైద్య సేవలు, ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవరికీ సందేహాలు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో మరోసారి సీఎం స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2పై చర్చించారు సీఎం జగన్. ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలనే దానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సకాలంలో మందులు పంపిణీ చేయాలని, ప్రతి ఇంటిని జల్లెడపట్టి అవసరమైన వారిని క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ సూచించారు. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. ఐబీ విద్యా బోధనపై సీఎం సమీక్షించిన ఆయన వచ్చే విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి 3 పాఠశాలలకు ఫ్యూచర్ స్కిల్స్ పై ఒక నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా అధికారులు తెలిపారు. ఫ్యూచర్ స్కిల్స్ అంశాన్ని పాఠ్య ప్రణాళికల్లో పొందుపరిచే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఫైనాన్షియల్ లిటరసీలోనూ విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు సీఎం జగన్. ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక అందించారు. ధాన్యం సేకరణ నిధులు దాదాపు 2,006 కోట్ల రూపాయలను విడుదల చేశారాయన. దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు. 1,77,000 రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. ఇప్పటి వరకు 24.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా 4,09,000 మంది రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు మొత్తం 5,000 కోట్ల రూపాయల ధాన్యం డబ్బులను చెల్లించారు. 21 రోజులు దాటకుండానే రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసినట్టుగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి రాజగోపాల్ రెడ్డి సమీక్షించారు. 2024 ఎన్నికల్లో తాను నెల్లూరు జిల్లా ఎంపీగా, ఉదయగిరి ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నామని అన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు. ఎవరు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కసితో, సమిష్టి కృషితో పనిచేయాలంటూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా పొదకలూరులోని తోడేరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. తోడేరులోని నూతనంగా నిర్మించిన కాకాణి రమణారెడ్డి స్టేడియంను ఆయన ప్రారంభించారు. అనంతరం ఇదే స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించారు. 1999లో తోడేరులో స్టేడియాన్ని నిర్మించాలని స్థానికులు కోరగా అభివృద్ధిని టీడీపీ నేతలు అడ్డుకున్నారని తెలిపారు. దీంతో స్టేడియానికి గ్రహణం పట్టిందన్నారు. ఇక వైఎస్ జగన్ హయాంలో ఎంపీ, మండల పరిషత్ నిధులు కలిపి 1.15 కోట్ల రూపాయలతో స్టేడియాన్ని పూర్తి చేశామంటూ హర్షం వ్యక్తం చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆటోనగర్ అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలన్నీ మీనమీషాలు లెక్కిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తున్నామన్నారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు రూరల్లోని 29వ డివిజన్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. సుమారు 60 లక్షల నిధులతో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులకు శంకుస్థాపనలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక తమ నియోజకవర్గానికి 1.40 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో సీఎం జగన్ పాలనను చూసి ప్రతిపక్షాలు నేర్చుకోవాలన్నారు. చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలు వరుసగా టీడీపీని వీడుతున్నారు. తాజాగా రాయపాటి రంగారావు, లింగమనేని శివప్రసాద్ టీడీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడారు. విజయవాడ, గుంటూరులలో కేశినేని, రాయపాటి కుటుంబాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో పలుకుబడి ఉంది. కొంతకాలంగా టీడీపీకి అండగా నిలుస్తున్న ఈ 2 కుటుంబాల నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబు విధానాలు నచ్చకనే సీనియర్ నేతలు సైకిల్ దిగుతున్నారు. ఇదే బాటలో మరికొందరు సీనియర్ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సొంత నియోజకవర్గం నేతలే పార్టీని వీడుతూ
ఉండడంతో టీడీపీ కుదేలవుతోంది. ఎన్నికల సమయంలో ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బేనంటున్నారు టీడీపీ క్యాడర్. చంద్రబాబు లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన రాయపాటి రంగారావు చంద్రబాబు లోకేష్ దోచుకుని తిన్నారని మండిపడ్డారు. లోకేష్ మంగళగిరిలో ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ విసిరారు రాయపాటి రంగారావు. సుదీర్ఘకాలం నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదంటూ చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గంలో మద్దిపాటి వర్సెస్ ముళ్లపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గోపాలపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా మద్దిపాటి వెంకటరాజును మార్చాలంటూ కార్ ర్యాలీ చేపట్టారు మరో 2 వర్గాలు. సుమారు 500 కార్లతో ర్యాలీగా గోపాలపురం నుంచి అమరావతికి బయలుదేరారు. రాజకీయ అనుభవం లేని వ్యక్తిని ఇన్ఛార్జిగా చేసి చంద్రబాబు గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతలు. గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీని 3 ముక్కలుగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భవానీనగర్లో రోడ్డు విస్తరణ పనులను డిప్యూటీ మేయర్ పరిశీలించారు. సీఎం జగన్ పరిపాలనలో రోడ్లకు మహర్దశ వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశారు భూమన అవినాష్. వచ్చే 10 ఏళ్లలో భారత రైల్వే ప్రపంచంలోనే నెంబర్ 1 నెట్వర్క్గా ఎదగాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గుంటూరు రైల్వే స్టేషన్లో విశాఖ నుంచి గుంటూరు వరకు పొడిగించిన ఉదయ్ ఎక్స్ప్రెస్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. నర్సాపురం వరకు పొడిగించిన నర్సాపూర్ హూగ్లీ ఎక్స్ప్రెస్ను, రేణిగుంట వరకు పొడిగించిన నంద్యాల రేణిగుంట ఎక్స్ప్రెస్ను వర్చువల్ విధానంలో కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం 3 రైళ్లు పొడిగించామన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే విద్యుదీకరణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. రాజమండ్రిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంపీ భరత్ రామ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో హరిదాసులు, గంగిరెద్దులు, పిట్టల దొరలు, సోదెమ్మలు, భోగిమంటలు, రంగవల్లులు కోడిపందాలతో సందడి చేశాయి. భోగిమంటలు వేసి ఎంపీ భరత్ సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. విశాఖలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖ నార్త్ కన్వీనర్ కేకే రాజు ఆధ్వర్యంలో మాధవధారలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. వార్డుల్లో ప్రజలకు సేవ చేసిన వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి బహుమతులు అందజేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంక్రాంతి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కోడిపందాలు, హరిదాసులు, గంగిరెద్దులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తమదేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పరిపాలనపై అతి శ్రద్ధతో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని విస్మరించామని అన్నారు. బీఆర్ఎస్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని, ప్రజలు తప్పు చేశారనడం సరికాదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలన్నారు కేటీఆర్. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనుచరులు బండ్లగూడ జాగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేంద్ర గౌడ్పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంకకు అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు కార్పొరేటర్లు. మొత్తం 22 మందిలో 16 మంది కార్పొరేటర్లు మేయర్పై తిరుగుబాటు చేశారు. ఈ 16 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మేయర్పై ఎంపీ రంజిత్ రెడ్డి వర్గీయులే అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా 115 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. స్పెషల్ ట్రైన్స్తో పాటు 470 సాధారణ రైళ్లు నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లలో అదనపు ఛార్జీలు ఉన్నప్పటికీ రిజర్వేషన్స్ బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి. సికింద్రాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ట్రైన్స్ బెర్తులన్నీ నిండిపోయాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. అనంతపురం జిల్లా కంబదూర్ సెబ్ పరిధిలో అక్రమ మద్యం పట్టుబడింది. ఇక
కుందుర్పి మండల మహంతాపురం సమీపంలో సెబ్ పోలీసులు దాడులు నిర్వహించారు. టాటా ఏస్ వాహనంలో 3 లక్షలు విలువ చేసే 92 బాక్సుల అక్రమ కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. 2 నిందితులు పరారు అయ్యారని పోలీసులు తెలిపారు. అక్రమ మద్యం తరలింపుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా జిల్లా సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. దొంగను పట్టుకున్న తమ గ్రామ పెద్ద మనుషులపై అక్రమ కేసులు పెట్టారంటూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేంగం గ్రామంలో కొన్ని రోజులుగా ట్రాన్స్ఫార్మర్తో పాటు స్టార్టర్లు, విద్యుత్ సామగ్రి దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో రైతులు నిఘా ఉంచి 2 రోజుల కిందట స్టార్టర్లు, విద్యుత్ సామగ్రి దొంగతనం చేస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే దొంగతనం చేస్తూ పట్టుబడ్డ వ్యక్తిని పోలీసులకు అప్పగించాల్సి ఉండగా గ్రామస్తులు ఆ దొంగను గదిలో బంధించి విచారణ చేపట్టారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో గ్రామ పెద్దలపై కేసులు నమోదు చేశారు. ఆగ్రహించిన గ్రామస్తులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటూ పట్టాలు లేకుండా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం భూ హక్కు పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో 340 ఎకరాల భూమిని 230 మంది రైతులకు ఎమ్మెల్యే భూమి పట్టాలను పంపిణీ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు స్థానిక ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అసైన్డ్ ప్రభుత్వ భూములలో ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతులకు భూ హక్కును కల్పించడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే టీడీపీ నేతలకు బుద్ధి చెప్పాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించిన తనను నెల్లూరు నగర ప్రజల నుంచి మనసుతో దీవించాలని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 6వ డివిజన్ సెట్టిగుంట రోడ్డు ప్రాంతంలో పర్యటించిన ఆయన 260 మంది అర్హులైన లబ్ధిదారులకు నివాస పట్టాలను పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సర్వేపల్లి కాలువ గట్టుపై నివసించే వాసులకు పట్టాలను పంపిణీ చేయడం మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే చేపట్టిందన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పట్ల అయ్యప్పస్వామి భక్తులు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. పులిమేడు ఆశ్రమ స్వాముల ఇరుముడి కార్యక్రమం సందర్భంగా అయ్యప్పస్వామి ఆలయంకు వచ్చిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని స్వాములు ఘనంగా సన్మానించారు. నోట్ పుస్తకాలతో తులాభారం వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తులాభారం వేసిన నోటు పుస్తకాలను పేద విద్యార్థులకు అందజేయాలని ఎమ్మెల్యే స్వాములను కోరారు. శంషాబాద్ విమానాశ్రయంలో భారీ మొత్తంలో డైమండ్స్ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి వచ్చిన 2 ప్రయాణికుల వద్ద నుంచి 6 కోట్ల రూపాయల విలువైన డైమండ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా లగేజ్లో చాక్లెట్ వైపర్స్లో పెట్టుకుని వెడుతుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇక నిందితుల నుంచి డైమండ్స్ కోటింగ్కు సంబంధించిన లిక్విడ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వజ్రాలతో పాటు 9.83 లక్షల విదేశీ కరెన్సీ, ₹1,00,000 ఇండియా కరెన్సీని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారత్లోనే అతి పొడవైన సముద్ర వంతెన అటల్ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబై, నేవీ ముంబైని కలిపేలా నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ బ్రిడ్జ్ని ఆయన జాతికి అంకితం చేశారు. బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. 18,000 కోట్లతో నిర్మించిన 22 కిలోమీటర్ల ఈ సముద్రపు వంతెనపై రాకపోకలకు పలు ఆంక్షలు విధించారు. వంతెనపై గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు దాటకూడదని ఆదేశాలు జారీ చేశారు. మోటార్ బైక్లు, ఆటోలు, ట్రాక్టర్లు వంటి వాహనాలకు అనుమతిని నిరాకరించారు. కార్లు, టాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వంతెన ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వాహనాల వేగం 40 కిలోమీటర్లకు పరిమితం చేశారు. అటల్ సేతు ప్రారంభమైతే ముంబై నుంచి నేవీ ముంబైకి ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. పాత, కొత్త నగరాల మధ్య 20 నుంచి 25 నిమిషాల్లోనే రాకపోకలు సాగించవచ్చు. ఇది దక్షిణ ముంబైలోని శివడి నుంచి ప్రారంభమై ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న తానే క్రిక్ను దాటుతుంది. అటల్ వంతెన అనేది 6 లేన్ల సముద్ర లింక్. ఇది సముద్రం మీద 16.50 కిలోమీటర్లు, భూమిపై 5.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వంతెన రాకతో ముంబై వాసుల ట్రాఫిక్ కష్టాలకు కాస్తంత రిలీఫ్ దొరుకుతుంది. ప్రయాణ సమయం కూడా కలిసి వస్తుంది.